హలో పీపుల్, ఈ రోజు మన ఇడియం ఏంటో తెలుసా? మూవింగ్ ద గోల్ పోస్ట్. మూవింగ్ ద గోల్ పోస్ట్ ఏంటి? గోల్ ఏమైనా మార్చేస్తాడా? ఎగ్జాక్ట్లీ, గోలే మార్చుతాడు. అయితే రూల్స్ లేదా రిక్వైర్మెంట్స్ మార్చుతాడు సక్సెస్ ని డిఫికల్ట్ చేయడానికి. టు చేంజ్ ద రూల్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఏ వే విచ్ మేక్స్ సక్సెస్ మోర్ డిఫికల్ట్. మీకు ఇంకా అది అచీవ్ చేయడం కష్టంగా ఉండేలాగా అయితే రూల్స్ గానీ రిక్వైర్మెంట్స్ గానీ మార్చడానికి మూవింగ్ ద గోల్ పోస్ట్ అంటే. ఈ మూవింగ్ ద గోల్ పోస్ట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపిటీషన్ అన్నాడు, దానికి ఒక్కొక్కరు 50 kgs ఉండాలన్నారు. మీరు 50 kgs అచీవ్ చేసి వాడి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నో నో నో, ఈ కాంపిటీషన్ కి రిక్వైర్మెంట్ 52 kgs అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? సెలక్షన్ ప్రాసెస్ కష్టమైపోయింది కదా. మళ్ళీ మీరు వెళ్ళి 2 kgs గెయిన్ చేసి రావాలి. ఓకే, సపోజ్ రన్నింగ్ రేస్ తీసుకుందాం. మీరు 100 meters రన్ చేయాలన్నాడు. 100 meters రన్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ 85 meters రన్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తాడు? నో నో, మీరు 105 meters రన్ చేయాలంటాడు. అన్యాయంగా అప్పటికప్పుడు గోల్ మార్చేశాడు. ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పటికే కొంచెం ఎగ్జాస్ట్ అయి ఉన్నారనుకోండి, ఈ 100 meters కాస్త 105 meters అనేసరికి మీకు ఏమవుద్ది? సక్సెస్ ఇంకొంచెం డిఫికల్ట్ అవుద్ది కదా. దీన్నే మూవింగ్ ద గోల్ పోస్ట్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఏ మేనేజర్ might move the goalpost by increasing the sales targets after a team has already met the original goals. మేనేజర్ ఏం చేశాడంటే అప్పటికప్పుడు సేల్స్ టార్గెట్స్ ని పెంచేశాడు. టీం ఏం చేసింది? ఆల్రెడీ అంతకు ముందు సెట్ చేసిన సేల్స్ టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో ఆ సేల్స్ టార్గెట్స్ ని టీం రీచ్ అయిపోయింది. ఆ టార్గెట్స్ అన్నిటిని టీం కంప్లీట్ చేసేసింది. కానీ మేనేజర్ ఏం చేశాడు? అప్పటికప్పుడు వచ్చి ఇదే కాదమ్మా, ఈ వర్క్ కూడా టార్గెటే, ఈ వర్క్ కూడా చెయ్యండి అని పెంచేశాడు. ఇప్పుడు ఏమైంది? పాత టార్గెట్స్ ని రీచ్ అవడం మన సక్సెస్, కానీ వీడొచ్చి పెంచడం వల్ల సక్సెస్ ఇంకా డిఫికల్ట్ అయ్యింది. ఓకే, అవుతూ ఉంటది. మేనేజర్స్, ఆఫీసర్స్, పై ఆఫీసర్స్ వర్క్ పెంచుతారు. ఇలా రోజు ఒక కొత్త వీడియో నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.